ఇదిగోండి అబ్బాయి ఫోటో, వెనకాల వివరాలన్నీ ఉన్నాయి. జాతకం చూసి మంచి అమ్మాయిని చెప్పారంటే తొందరగా వాడికి పెళ్లి చేసేస్తాను. ఇంటికి కోళ్ళు వస్తే గానీ వాడు కుదురుగా ఇంట్లో ఉండడనుకుంటాను. ఆ ముక్కన్నారు భేషుగ్గా ఉంది. పెళ్లి చేస్తేనే గాని పిచ్చి కుదరదన్నారు పెద్దలు. ఊరికే అన్నారా? పేరు సీను, రాహువు కేతువు. ఏంటి జాతకం? అమ్మో, ఏ గ్రహం కలవటం లేదు. వీడి పెళ్లి మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉంది. ఈ ముక్క దాచేయటం బెటర్. చూస్తూ చూస్తూ ఇంత మంచి కుర్రాడికి చెడిపోయిన సంబంధాలు, సెకండ్ హ్యాండ్ సంబంధాలు నేను తేలేనమ్మా. పోనీ మంచి సంబంధం చూద్దామంటే గేదెలు గడ్డివాములు తప్ప ఆస్తులు లేవు, అరెకరం భూమి కూడా లేదు. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా లేకుండా పిల్లని ఎవరిస్తారు చెప్పమ్మా? నా మాట విని సీను బాబుని ముందు డిగ్రీ పూర్తి చేయమని చెప్పండి అమ్మా. నేను వస్తానమ్మా. అమ్మయ్యా, గడ్డం గట్టెక్కింది, పెండం బయటపడ్డారు. నమస్కారం ముక్కపంతులు గారు. అయ్యా, చీటికి మాటికి ముక్కపంతులు ముక్కపంతులు అని పిలవకండి. నేను ఏ చికెన్ ముక్కో మటన్ ముక్కో తింటారు అనుకుంటారు అందరూ. ఈ ముక్క మాత్రం కాస్త గుర్తు పెట్టుకోండి. సరేనండి ముక్కపంతులు గారు. సరేగానే నా పెళ్లి విషయం మా అమ్మతో చెప్పారా? ఈ పెళ్లి ముక్క మాత్రం మీ అమ్మగారితో చెప్పాను, వెళ్ళి అడగండి. అలాగే. దారికి వచ్చే ముక్కపంతులు గారు మారరు. అమ్మా, పెళ్లి చేయమని అడిగిన ఒక్క మాటకి నాకు పెళ్లి చేసి నీ గుండెల మీద కుంపటి దింపేసుకుంటున్నావు కదమ్మా. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే అనుకున్నానే. అలాంటిది నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటావా అమ్మా? దూరం చేయాలనుకుంటావా తల్లి? పిచ్చోడా, నా మీద ఎంత ప్రేమరా నీకు. అందుకే నీకు పెళ్లి చేయదలుచుకోలేదు. వద్దురా. లేదమ్మా, నా కోసం నువ్వెన్నో చేసావు. నీకోసం ఈ ఒక్క పెళ్లి చేసుకుంటానమ్మా. వద్దురా, అంత త్యాగం వద్దులే. నీ పెళ్లి విషయంలో నాకు ఏ తొందర లేదురా. నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టి ముందు పరీక్షలు పాస్ అవు, వెంటనే మంచి పిల్లని చూసి నేను నీకు పెళ్లి చేస్తాను రా. అమ్మా, అయ్యా ఇది అయ్యే పని కాదు కానీ పద. ఓమ్మా బాబాయ్, ఫీజు కడతా. బాగా మారిపోయిందిరా. ఇదేంట్రా, నా క్లాస్మేట్ లక్ష్మిలా ఉందే. ఇదేంటి ఆంటీలో తయారైంది? ఇదిగో లక్ష్మి. హాయ్ సీను. ఏ, నువ్వు కూడా ఫీజు కట్టాకొచ్చావా? స్టాప్ ఇట్. ఇప్పుడు నేను ఈ కాలేజ్ లెక్చరర్ని. కాలేజ్ లెక్చరర్? మీరు బయలుదేరండి, వెళ్ళండి. కాలేజీ నీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా. అడిగి పెడితే కాలేజ్ కి అందం వస్తుంది. ఏంటో సీక్రెట్? కమ్ ఆన్. ఓకే. ఏ శిరీష, ఇది అదిగో అక్కడ ఉంది. హే శిరీష, ఏంటి ఇక్కడ? ఏ ఏమైంది? ఎవరైనా టీచ్ చేశారా? చెప్పు, ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం కాదే. మరి ఏడుపు ఎందుకే? మన కాలేజ్ లో కొత్తగా చేరాడే వెంకీ. వాడెవడు? వాడు నీకు తెలియదులే. వాడు నేను లవ్ చేశాను. దానికి వాడేయడం వల్ల సారీ అని నాకు తెలియకుండా లవ్ ఎప్పటి నుంచి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లేట్ చేస్తే ఎవరైనా తన్నుకుపోతారని ఐ లవ్ యూ చెప్పేశా. దానికి తనేమన్నాడు? ఈ మాట ఇంతకు ముందు ఎంత మందికి చెప్పావే అన్నాడే. అంత మాట అన్నాడా? పదవే, వాడు పని చెప్తాం. ఆగవే, నేను రాను. వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను వాడి మొహం కూడా చూడను. ఇంతకీ వాడెక్కడా? బ్లాక్ షర్ట్. ఇదిగో, నేనే వెళ్ళి వాడిని లాక్కొచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పేస్తా. కొనకొచ్చావా ఏంటి? చిచి అన్న పేరు చెప్పి పుట్టుకొచ్చా. ఖాతా కూడా ఉంది ఇక్కడ. అది మెయింటైన్ చేసాం లేరా మనం. అన్నా ఎవరన్నా వస్తుందన్నా? కాలేజ్కి వచ్చామా, క్లాస్కి వెళ్ళామా, దమ్ము కొట్టామా, కొంప చేరామా అని కాదు, ప్రేమించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి, తెలుసా? నిన్న ఏమో నిన్నే
మగాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మొదటి చూపులను ప్రేమించచ్చు, అవునా? అవునండి. మరి నీకు అలవి చెప్పవచ్చా? అరే ఎందుకు రాదు, అన్న మస్తు సార్లు చెప్పిండు. అలవి చెప్పు. నిన్నే అలవి చెప్పు. చంద్రబాబు చెప్పనా, కిస్మత్ కి లాంఛన్ చెప్పు. ఐ లవ్ యూ. వెరీ గుడ్. చెప్పాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. చెప్పు. వీడెవడు? ఐ లవ్ యూ. ఇక్కడ కాదు, అక్కడ. సరే, టేక్ ఇట్. థాంక్స్. వాడెవడే? వేడే వెంకీ. ఇందాక నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట. ఇప్పుడు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. బాయ్. పదరా. సారీ, బై మిస్టేక్. నో ప్రాబ్లం. ఐ లవ్ యూ అండి. నాకు ఆ ఉద్దేశం లేదండి. ఆడవాళ్ళకే కదండి, మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అతను అనుకుని నేను మీరు అనుకునే. వదిలేమంటే అర్థం కాదా? ఆ చూపేంటి? నా పేరు సీను. సీను లవ్ యూ. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మనం ఫిక్స్ అయ్యాం. ఐ లవ్ యూ. కంపల్సరీ భోజనం దొరుకుతుంది. ఇక్కడ లేడీస్ కూడా ఉంటుంది. అంటే ఈ సత్యానంద స్వామి అట్లే ఉంటుంది. భక్తులారా, మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫర్ట్ స్వామి వారు విచ్చేశారు. స్వామీజీ, భక్తులను కనికరించండి. స్వామీజీ, సోడా ఇంకా కలపలేదు స్వామి. మన మాట ముందు చెప్పాలి కదా. హాంఫర్ట్ స్వామీజీకి జై. బాలా, స్వామి, నీకు వివాహము కాలేదని చింతించుతున్నావు కదూ? అవును స్వామి. ఓహో, ఏం చెప్పారు స్వామి? ఈ రింగు నీ ఫింగర్ తగిలించుకో, తప్పక వివాహం జరుగుతుంది. ఇందా. హాంఫర్ట్ స్వామీజీకి జై. హాంఫర్ట్ స్వామీజీకి జై. ఏం బాలా, స్వామి, నీ పక్కింటి ఆవిడ గొలుసు చేయించుకుందనే కదా నీ బాధ? అవును స్వామి. నేను నీకు గొలుసిస్తాను. బాబా చేయనేది? ఇదిగోండి, పగలేమో ఇస్తారు, రాత్రేమో తీసేసుకుంటారు. బేబీ ఉంగరం ఏది? నా పెళ్లికని ఇచ్చారు కదా స్వామి, ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? షాపులో ఇచ్చేస్తాంట. ఇచ్చే బేబీ. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఫ్లాట్. నమస్కారం స్వామీజీ. నమస్కారం నాయన. అరవద్దు, అరుస్తే ఏం చేస్తాను తెలుసా? గడ్డంగిస్తావా? కాదు, ఇగో ఏది? ఈ పీక్ కోస్తా. నీకేం కావాలి నాయన? శోభనం కావాలి స్వామి. శోభనం కావాలా? నా ఉద్దేశం అది కాదు. శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి. మీరు హాఫ్ మని గాల్లోంచి పెట్రోల్ బంక్ తీసివ్వండి. పెట్రోల్ బంక్ నుంచి చివరన్నా నాయన. ఎలా కుదరదు? బంగారం ఇచ్చావు, గొలుసులు ఇచ్చావు, ఉంగరాలు ఇచ్చావు, బూడి ఇచ్చావు, అన్ని ఇచ్చావు కదా, ఇది కూడా తీసిచ్చాయి. అవును ఇచ్చాను అనుకో, కానీ పెట్రోల్ బంక్ గాల్లోంచి రాదు నాయన. మరి ఎట్లా వస్తుంది స్వామిజీ? ఎలా వస్తాదంటే చెప్పు. దానికి కావలసిన ఉపాయం చెప్తాను విను. చెప్పు చెప్పు. శోభన బాబు, ఈ మంత్రం జపిస్తూ కారడవుల్లోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో, నువ్వు అనుకున్నవన్నీ సిద్ధిస్తానాయన. నిజంగా స్వామి? నిజంగానే, నేను కూడా అలాగే చేశాను. నాకు ఓకే సార్. సిద్ధించాయి. ఒకవేళ రాలేదనుకో, ఈ పీక ఇలా కోసేస్తాను. ఆ. నేను వచ్చేంత వరకు ఈ పీక ఇక్కడే ఉంచండి.
ఆటోలో ఉండబట్టే మాలాటోలు ఆటలు సాగుతున్నాయి. హలో శిరీష. హాయ్ శ్వేత, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? అది సరే కానీ మార్నింగ్ ఏమైనా తీసుకొచ్చావు, ఏమైంది? ఆ ఎపిసోడ్ గురించి ప్లీజ్ గుర్తు చేయకు, ఓకే? నా కొట్టు మండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వచ్చాను. ఓకే, క్యారీ ఆన్. ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా. యా. ఓకేలే, చలో బాయ్. బాయ్. గుడ్ నైట్. ఏ, హౌ డేర్ యూ నా బెడ్రూమ్ లోకి వచ్చావు? మనకున్నదే ధైర్యం. మా డాడీని పిలవనా? బెటర్, ఎందుకంటే రేపు ఎప్పుడో తెలియాల్సిందే కదా. పిలు అంకల్. మెంటలా? దిస్ ఇస్ టూ మచ్, యు నో. ఐ లవ్ యూ సో మచ్. హలో మిస్టర్ శ్రీను. ఎవడో ఒకరిని లవ్ చేయాలి కదా. దేవుడా, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. జస్ట్ లీవ్ ప్లీజ్. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్. రేపు కాలేజ్లో కలుస్తాం. ఓకే కాలేజీలో కలుస్తావు కదా. యా. లేకపోతే నేను రోడ్డు మీద కలుస్తాను, ప్రాబ్లం లేదనుకోండి. ఓకే బాయ్, సీ యూ. బట్ నా లవ్ సిన్సియర్. ఐ లవ్ యూ. బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు, మీరు కూడా ఫిక్స్ అవ్వండి. అస్సలు వదలను. ఐ లవ్ శ్వేత.